ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 వచనాన్ని 25వ వచనాన్ని చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనెను. చూడండి, ఇక్కడ మోషే గారు పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు పేరు కంటే, రాజుగా ఉండటం కంటే క్రీస్తు కొరకు నిందలు పడటం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నారు. మోషే గారికి ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చారో, దేవుని పాదాలను ఎప్పుడైతే మోషే పట్టుకున్నాడో, దేవుణ్ణి ప్రేమించడం ఎప్పుడైతే ప్రారంభించాడో, అప్పటి నుంచి మోషే గారికి నిందలు తప్పలేదు. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలాంటి నిందలు లేకుండా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫరో కుమారుడుగా సకల భోగాలు అనుభవిస్తూ ఎంతో మంచి పేరు ప్రతిష్టతలను సంపాదించి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మోషేని మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని నామంలో ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాలి అని అనుకుంటాడో, అప్పటి నుంచి తన జీవితంలో కొన్ని కష్టాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి మిద్యానికి వెళ్ళిపోతాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా జీవిస్తూ ఉంటాడు. దేవుని యొక్క పిలుపుని బట్టి మరలా ఆ పిలుపుకు లోబడి, ఆ సేవకు లోబడి ఎప్పుడైతే మోషే మరలా తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుంచి విడిపించడానికి దేవుడు మాటను బట్టి ఆ ప్రదేశంలోకి వచ్చాడు. ఆ రోజు నుంచి మరలా మోషే గారికి నిందలు, అవమానాలు తప్పలేదు. అరే, మమ్మల్ని విడిపిస్తానికి వచ్చిన నాయకుడు అని మోషే గారికి శాల్వా కప్పలేదు. మమ్మల్ని విడిపిస్తానికి వచ్చినటువంటి నాయకుడు మా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి అతనికి ఎలాంటి చప్పట్లు కొట్టలేదు, పూలమాలలో వేయలేదు, సత్కరించలేదు. కానీ నిందలు, అవమానాలే మోషే గారికి మిగిలినాయి. అందరూ చేదరించుకోవటమే. మమ్మల్ని ఎందుకు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, మాకు నీళ్ళు లేవు, అయ్యి లేవు, భలేవాడివి నువ్వు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా, నువ్వు అక్కడి నుంచి ఎందుకు వచ్చావు అని మోషే మీద భయంకరమైనటువంటి నిందలు మోపుతూ వచ్చారు. ప్రజలే కాదు, తోడబుట్టిన వారు కూడా మోషే గారి మీద నిందల్ని, అవమానాల్ని మోపుతాన్ని మనం చూస్తాం. సంఖ్యాకాండంలో గమనించినట్లయితే 12వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసుకుంటే, మోషే కూషు దేశపు ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఆ స్త్రీని బట్టి మోషేనంట ఏం చేశారంటండి, చదవండి. చేసుకునిండెను కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. చూడండి, సొంత అన్న, సొంత అక్క కూడా ఎదురు తిరిగారు. మోషేకి దేవుని నమ్ముకున్న ప్రతి క్షణము నిందలు, అవమానాలే మిగిలిన. ప్రియదేవుని బిడ్డ, ఎందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఈరోజు నీ జీవితంలో ఇక్కడున్న మనందరం కూడా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత పాత జీవితాన్ని విడిచిపెట్టినటువంటి వారు, పాత స్వభావమును, పాత అలవాట్లను, దేవునికి వ్యతిరేకమైన భూతులను, సరస్వతులను, లోకమును, లోక ఆచారములను, పాపమును, శాపమును అన్నిటినీ విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభువు నిజమైన రక్షకుడని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనకి కొన్ని నిందలు, అవమానాలే మనకి ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు నీ జీవితంలో కూడా నీ సొంత వారు, నీ రక్త సంబంధులు నిన్ను నిందిస్తూ ఉన్నారే, నా అనుకున్న వారు నిన్ను అవమానపరుస్తూ ఉన్నారే. అప్పుల బాధల్లో, లేక అవమానాల్లో, నిందలలో ఎక్కిరింపబడుతూ, దూషింపబడుతూ, అనేకమైనటువంటి విషయాలను బట్టి కొట్టబడుతూ నీ జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు ఆదికాండంలో 12వ అధ్యాయం 3వ వచనంలో అంటూ ఉన్నాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని ఆశీర్వదించదు.
చూడండి, దేవుడు చెప్తున్నాడు, నిన్ను దూషించే వారిని నేను దూషిస్తున్నాను, నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. మోషేని దూషించిన వారిని, నిందించిన వారిని, అవమానపరిచిన వారిని దేవుడు చూస్తా ఊరుకోలేదు. వారిని ఊరుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన అంటున్నాడు ఒక మాట, రోమాపత్రికలో 15వ అధ్యాయము అనుకుంటా 3వ వచనం, రోమాపత్రిక 15వ అధ్యాయము 3వ వచనం, క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకోనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించింది. ఏమండి, నిన్ను నిందించు వారి నిందలు ఎవరి మీద పడుతున్నాయి అంట? ఆయన మీద పడుతుంది. ఈరోజు నువ్వు ఎన్ని అవమానాలకి గురవుతున్నావో, ఎన్ని నిందలకి గురవుతున్నావో, ఎన్ని రోగాలకి గురవుతున్నావో, ఎన్ని వెక్కిరింతలకి నువ్వు గురవుతున్నావో బాధపడొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మోషేకి తోడుగా ఉన్నటువంటి దేవుడు, మోషే నిందలలో అవమానముల్లో దేవుడు తోడుగా ఉన్నాడండి. మోషేకే కాదు, మనం చూస్తాం సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 6వ వచనంలో మనం గమనించినట్లయితే, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు షిమి. ఏ పేరంట? షిమి. షిమి రాజు అయినటువంటి దావీదు యొక్క అనుచరులను అందరూ నుంచొని ఉంటే వారిని అసహించుకుంటూ, నిందిస్తూ, అవమానపరుస్తూ ఉన్నాడు. ఇదిగో సౌలు యొక్క కుమారుల యొక్క హత్యకు బదులుగా నువ్వు చేసావు కాబట్టి ఆ కీడు నీ మీదకి నీ కొడుకు ద్వారా వచ్చింది అని ఎక్కిరిస్తూ చీ అని ఒక భయంకరంగా దావీదుని ఏం చేస్తున్నాడో తెలుసా? నిందిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలైన వారికి మిగులుతున్నది ఏంటి అంటే, లోకంలో నిందలే. ఎంత కష్టపడి పరిచయం చేసినా మిగిలేది నిందలు, అవమానాలే మిగిలిపోయి చివరికి వాళ్ళ మీద ఆ నెపాలు మోపేటువంటి పరిస్థితి. మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారు, మీటింగుల్లో మీరు ఇలా చేశారు, ప్రార్థనలో మీరు అలా చెప్పారు వాక్యం, ఇలా చెప్పారు వాక్యం అంటూ, లేదా మీకు విశ్వాసులను కూడా అబ్బో భలే వెళ్తున్నారులే ప్రార్థనకి, భలే చేస్తున్నారులే ప్రార్థన, అబ్బో బైబిల్ పట్టుకున్నారా, అబ్బో ఇలా మాట్లాడుతున్నారే, అలా మాట్లాడుతున్నారే అని నిందలే మిగులుతూ ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలకి ఇంకేమీ మిగలట్లేదండి ఈ దినాల్లో. ఈ చివరి దినాలలో, ఇవి అంత్య దినాల్లో మిగులుతున్నటువంటి విషయం ఏంటి అంటే, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరూ ఎంత చేసినా కూడా మిగులుతున్నది చివరికి ఏంటో తెలుసా? నిందలే. దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు. సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా దావీదుని నిందించారు. తండ్రి రే వెళ్ళి మీ అన్నకి ఆహారం ఇచ్చిరా అంటే, ఆహారం ఇస్తానికి పోతే ఆ అన్నలు ఏమన్నాడండి? ఏరా నీ కుళ్ళిపోతానని నాకు తెలిస్తే యుద్ధం చూస్తానికి వచ్చావులే, నువ్వు నాకు అన్నం ఇవ్వడానికి కాదులే, ఈ పేరు పెట్టుకొని ఇక్కడ రాజ్యంలో యుద్ధం చూద్దామని వచ్చావు అని ఒక హేళనగా దావీదుని మాట్లాడినటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. ప్రజలు మాట్లాడారు, కన్న కొడుకు కడుపును పుట్టినటువంటి కుమారుడు మాట్లాడాడు, అబ్షాలోము. అందరూ కూడా దావీదుని నిందించినటువంటి వారే. ఇశ్రాయేలు ప్రజలు తృణీకరిస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నాడని దావీదు దేవుని నామంలో వెళ్ళి యుద్ధం చేస్తే గొల్యాతుతోటి సౌలు కూడా చివరికి దావీదుని ఏం చేశాడంట? నిందించటము, అతని మీద అసూయపడటం ప్రారంభించాడు. ఏమీ మిగలలేదండి దావీదుకి. నిందలు, అవమానాలు దావీదు జీవితంలో మేము, కానీ దేవుడు విడిచిపెట్టలేదంట. యెహోవాను బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడో తెలుసా? ధైర్యము తెచ్చుకొని అని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎదుర్కొన్న ప్రతి దాన్ని బట్టి కూడా ఒకరోజు దేవుడు మనకి జయం ఇవ్వబోతున్నాడు. అందరం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యెహోవాను బట్టి మనము ధైర్యం తెచ్చుకుందామండి. యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. లేదంటే కుంగిపోవలసిన పరిస్థితి వస్తుంది నీ జీవితంలో ధైర్యం విడిచిపెడితే. ఏలియాకి కూడా నిందలు వచ్చినాయి, ఏలియాకి కూడా అవమానాలు ఎదురైంది, యెజబేలు నుంచి హెచ్చరికలు వచ్చినాయి. అయితే ఏలియా ఏమైపోయాడంటే ఆ నిందలకి భయపడి కృంగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చచ్చిపోతాను, ఇంకా చాలు అనుకున్నాడు. నిజమే, చాలా సార్లు మనం కూడా అలానే అనుకుంటూ ఉంటాం. నిలబడిన నేను కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటే ఇంకా చాలా చేసినంత వరకు పరిచయం, ఎంత చేసినా నిందలు తప్ప ఏం మిగలట్లేదు. ఎంత చేసినా, ఏ మీటింగ్లు పెట్టినా, ఏ ప్రార్థనలు పెట్టినా, ఏం చేసినా కూడా మరలా తిరిగి నందలు మరలా నా మీదకే వస్తూ ఉన్నాయి. కానీ ఏమీ మిగలట్లేదు, చేయలేకపోతున్నాను, ఇంకా చాలా అనేటువంటి మనసు పలుమార్లు వచ్చినటువంటి సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్తున్నాడు, ఏలియా వలె నువ్వు కృంగిపోతే, శ్రమ దినమున నువ్వు కృంగిపోతే ఏమైపోతామంటే మనము చేతగాని వారం అయిపోతాం.
చాతగాని వాళ్ళం అయిపోతాం. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మనము యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మన నిందల్లో, మన అవమానాలలో, మన ఇరుకులు, మన ఆర్థిక పరిస్థితుల్లో, మన అప్పుల పరిస్థితుల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైతే మనల్ని దూషిస్తూ ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకొని ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రభు ఉన్నాడు, మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు 5వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో కనుక మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త, నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు నీవు ధన్యుడవు. నువ్వేం చేయాలంటున్నాడు? నా నిమిత్తము, నా నిమిత్తం. మరలా ఎవరి నిమిత్తము? నువ్వేదో చెడ్డ పనులు చేసి, నువ్వేదో కాని పనులు చేసి అప్పుడు నేను ఇన్ని మాటలు పడుతున్నాను అనబాక. ఎవరి నిమిత్తం అంట? దేవుని నిమిత్తమేనండి, దేవుని నిమిత్తము. ఆ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి ప్రభువు నిమిత్తమే ప్రతి ఒక్కరి చేత మాట్లాడుతూ వచ్చాను. ఈ క్షణంతో సహా దేవుని నిమిత్తము హెచ్చరిస్తూ నిందలు పడుతూ ఉంటాను. దేవుని నిమిత్తము నిలబడుతూనే నిందలు పడుతూ ఉంటాయి. నీ జీవితంలో ఎలాగున్నావో నాకు తెలియదు. నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి అంటున్నాడు దేవుడు. ఈరోజు మనము సంతోషించి ఆనందించే వారుగా ఉండాలి. ధృవీకరింపబడిన మన జీవితాలను బట్టి దేవునికి అప్పగించుకునేటువంటి వారంగా ఉందాం. ఏ దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన నీ పక్షముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నీవు తప్పు చేసిన దేవుడంట ఎన్నడూ కూడా బహిరంగంగా నిన్ను శిక్షించడానికి ఇష్టపడ్డు. నువ్వు తప్పు చేస్తే వ్యక్తిగతంగా నీకు బుద్ధి చెప్పడానికి, వ్యక్తిగతంగా నీతో మాట్లాడటానికి, వ్యక్తిగతంగా నేను కొట్టడానికి ఇష్టపడతాడు. కానీ 10 మందిలో నీ పక్షంగానే దేవుడు నిలబడతాడంట. హల్లెలూయా. 10 మందిలో నేను అవమానపరిచే దేవుడు కాదు. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి నిందలు, అవమానాలు ఎన్ని మోస్తున్నావో నాకు తెలియదు కానీ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా పక్షముడు, నా కొరకు నువ్వు పడుతున్న ప్రతి నిందలు, ప్రతి అవమానాలు, నన్ను నమ్ముకున్నందుకు నువ్వు చీకరించబడుతున్నావు, నన్ను నమ్ముకున్నందుకు నువ్వు పాపమును విడిచిపెట్టి అప్పులైపోతూ వస్తున్నావేమో, నన్ను నమ్ముకున్నందుకు. కొన్నిసార్లు దేవుని నమ్ముకున్నప్పుడు ఆ అక్రమమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు బోల్డంత డబ్బు వస్తూ ఉండొచ్చు నీ జీవితంలో, అబద్ధములాడుతూ మోసాలు చేస్తూ బోల్డంతా. ప్రభువుని నమ్ముకున్నాక అది విడిచిపెట్టేసి ఆర్థిక పరిస్థితి నీకు ఎదురై ఉండొచ్చు. నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు అంటున్నాడు ప్రభు. ఈరోజు నిన్ను నిందించే వారి నిందలు నా మీద మోపబడ్డాయి అంటున్నాడు. అయితే నిన్ను నిందిస్తూ ఉన్నప్పుడు, నీకు అవమానాలు జరుగుతున్నప్పుడు, నువ్వు మోయలేని భారాలు నీ మీద పడిపోయి ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. నువ్వు చేయవలసినటువంటి విషయాలు కొన్ని నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా, నిందలు నీ మీదకి వస్తున్నప్పుడు, పరిస్థితులు నిన్ను తారుమారు చేయాలని చూస్తూ ఉన్న సమయంలో నీవు దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలంట. మొదటిగా హల్లెలూయా. ఎలా ఉండాలంట? స్తుతించాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చేది, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుతుంది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఏమండి, యోబుకి ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు, ఏ తప్పు చేయలేదు, యథార్థవంతుడని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది. దేవుడే చెప్తున్నాడు, నా సేవకుడైన యోబుని చూసావా, అతని భక్తిని చూసావా, అతడు ఎంత యథార్థవంతుడో తెలుసా, అతడు ఎంత నీతిపరుడో తెలుసా అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఆ యథార్థవంతుడు, ఆ నీతిపరుడికి ఏమొచ్చినాయి అంటే, యోబుకి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి. పైగా స్నేహితులందరూ వచ్చి నిందిస్తున్నారు, నువ్వు పాపం చేసావు, నువ్వు చెడు పనులు చేస్తుంటావు, దుర్మార్గం చేసావు, మనుషుల నుంచి తప్పించుకున్నావు, కానీ దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేకపోయావు, అందుకే దేవుడు నిన్ను బాగా శిక్షించాడు అని చెప్పేసి అని నిందిస్తూ ఉన్నారు. యోబు భార్య కూడా చెప్తూ ఉన్నది, దేవుని దూషించి చచ్చిపో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినను యోబు ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి
స్తుతిస్తూ ఉన్నాను. నీ స్థితులు, నీ పరిస్థితులు నేను ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు నీవు దూషణ మాటలు మాట్లాడటానికి బదులుగా, అవిశ్వాసము నీ హృదయంలోనికి రావడానికి బదులుగా 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించడం నేర్చుకో. బిగ్గరగా హల్లెలూయా. ప్రభువుని స్తుతించడం నేర్చుకో. దేవుణ్ణి ఘనపరచడం నువ్వు నేర్చుకో. ఘనపరిచినప్పుడు, దేవుణ్ణి నువ్వు మహిమపరిచినప్పుడు నీ స్థితిగతులను మారిపోతాయి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. నీ నిందల్లో, నీ అవమానాల్లో, నీ బాధల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి స్తుతించు. 2 ఆశీర్వాదాన్ని యోబు తిరిగి సంపాదించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చేసే ఏ అరగంట భక్తి, 10 నిమిషాల భక్తి కాదు దేవుని యొక్క సన్నిధి. అది కుదరినటువంటి భక్తి. అసలు అది దేవుని కోసం కాదు. అసలు నిన్ను బట్టి దేవుడు నామం అవమానం అవుతుంది అంటున్నాడు దేవుడు. నిన్ను బట్టి నా నామం ఏమైపోతుంది? అవమానం అయిపోతుంది. నా పేరు చెప్పుకొని బ్రతుకుతూ ఉన్నావు, అవమానం చేస్తున్నావు. నన్ను బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తే నన్ను అవమానం చేస్తున్నావు అంటున్నాడు. కారణం, క్రీస్తు కొరకు నిలబడలేని నీ జీవితం. ఆయనను స్తుతించు. నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు స్తుతించు. బిగ్గరగా స్తుతించు. దేవుడు ఆయనే చూసుకుంటాడు. స్తుతించినప్పుడు ఎరికో గోడలు ఏమైపోయినాయి అండి? కూలిపోయి. గట్టిగా చెప్తాం. కూలిపోవునట్లుగా చూడు. మన సేవకులు చెప్తూ ఉన్నారు, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతిస్తా తిరిగారు కాబట్టి ఎరుకో గోడలు కూలి అంట. ఈనాడు మనం తిరిగితే అంటామంట, మన స్తోత్రాలకి ఎరుకో గోడలు కాదు కదా, చిన్న ఇసుక కూడా రాలదన్నమాట. అంత కష్టంగా స్తుతిస్తాం మన మనసులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు స్తుతించు. దేవుడు సెలవిస్తున్నాడు. 2వ విషయం తెలియజేస్తున్నాను. నీకు ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు 2వ విషయం, నిన్ను నీవు పరిశీలన చేసుకో. ఏం చేసుకో? పరిశీలించుకో. యెహోషువ భయంకరమైన అవమానం ఎదుర్కొంటూ వచ్చాడు. ఓడిపోయాడు యుద్ధంలో. ప్రజలందరూ ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది చచ్చిపోయారు యుద్ధంలో. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైందని యెహోషువ వెళ్ళిపోయి దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? తను తాను పరిశీలించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది? అప్పుడు దేవుడు తన లోపమా, ప్రజల లోపమా, ఎవరి లోపమా అనేది ఏం చేస్తాడంట? తెలియపరుస్తుంది. ఎవరిని నిందించొద్దు, ఎవరిని పరిశీలించొద్దు, నిన్ను నేను పరిశీలన చేస్తాను. ఈరోజు క్రైస్తవులు అనబడిన వారి జీవితంలో జరుగుతున్న విషయం ఏంటి అంటే, దేవుడి మందిరానికి వచ్చి మనల్ని మనం పరిశీలన చేసుకోమంటే దేవుడు మనం వచ్చి ఎదుటి వాళ్ళని పరిశీలన చేసి వెళ్ళిపోతున్నాం. ఎదుటి ఎలా కూర్చుంది, ఎలా తినింది, ఎలా తాగుతుంది, ఎలా మాట్లాడుతుంది, ఏ చీర కట్టుకొచ్చారు, ఏం చేస్తున్నారు, వచ్చారా, రాలేదా, వెళ్ళారా, పోయారా, ఎదుటి వాళ్ళని పరిశీలన చేయటం ఎక్కువైపోయింది మనకి. ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ పరిస్థితులు మారాలి అంటే, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఆ పరిస్థితుల్లో. అంతేకాని ఎదుటి వారి మీద తోసేబాక. నిందల అవమానాలు వచ్చినప్పుడు తోసేబాక. అమ్మా, ఆ యొక్క అవ్వ దగ్గరికి వచ్చి, ఆదాము దగ్గరికి వచ్చి అడగంగానే, దేవుడు వచ్చి అడగగానే ఆదాము పరిశీలన చేసుకోలేదు. ఏం చేశాడు? ఎవరి మీద తోసాడు? అవ్వ మీద తోసేశాడు. అవ్వను అడిగితే అవ్వ కూడా పరిశీలన చేసుకోలేదు. నీవేను అవ్వ కూడా ఏం చేసింది? సర్పం మీద నెట్టేసేసింది, అపవాది మీద. ఈ రోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఏంటి ప్రభా ఈ అవమానానికి ఏంటి కారణం? ఎక్కడైనా నా బలహీనత ఉన్నదా, లేకపోతే ఈ అప్పులకి, లేకపోతే ఈ ఆర్థిక పరిస్థితులకి, వ్యాధులకి, ఈ ఎదగలేని ఈ స్థితికి ఏంటి అని మనము ఏం చేసుకోవాలంట? పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకున్నప్పుడు ఈ యెహోషువతో చెప్తున్నాడు, లేవు కాదు, పాళెములో పాపం ఉన్నది అని చెప్పాను. అది సరి చేయబడిన తర్వాత ఆ యొక్క నింద, అపజయము కొట్టివేయబడి జయం వారికి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నేను పరిశీలన చేసుకో. 3వ విషయాన్ని తెలియజేస్తున్నాను. నీ జీవితంలో దేవుడు నిన్ను మీదకి నిందలు వస్తున్నప్పుడు, నీ మీద శ్రమలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నదని నువ్వు ధన్యుడు అని గుర్తుపెట్టుకో. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనాన్ని చదువుతాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల
మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక ఆమె మనము ధన్యులు. క్రీస్తు నిమిత్తము నిందింపబడుతున్న నీవు, కష్టాలు పడుతున్న నీవు, శ్రమలు పడుతున్న నీవు ధన్యుడు. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉన్నదని గుర్తుపెట్టు. బాధపడద్దు, కృంగిపోవద్దు. దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నది. ఈరోజు మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, మనుషులు మనల్ని వాడుకోకపోవచ్చు, మనుషులు మనల్ని ఒక లెక్కలేని వారిగా, ఒక పురుగులుగా మనల్ని తీసివేసేయచ్చు. ఎందుకు పనికిరాని వారు అనుకోవచ్చు మనల్ని చూసి. ఈరోజు మనకి డబ్బు లేకపోవచ్చు, ఈరోజు మనకు ఒక మంచి పేరు లేకపోవచ్చు, నీ జీవితంలో ఒక గొప్ప ఉద్యోగం లేకపోవచ్చు, ఈరోజు నీ జీవితంలో ఒక మంచి ఇల్లు లేకపోవచ్చు, కానీ ప్రభువు ఉన్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. ఏది లేకపోయినా ప్రభువుని కలిగి ఉంటే పరలోకం మనదేనండి. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మన పక్షాన ఉన్నాడు. ఎంత సంపాదించావు, ఎంత చేసావని దేవుడు చోటు భూమి మీద. పరిచర్యలో కూడా ఎన్ని ఆత్మల కోసం నువ్వు ప్రయాసపడ్డావు అంతే. వాళ్ళు నిలబడకపోని నువ్వు చెప్తున్నావు, వాళ్ళ ఇష్టమండి. నీళ్లు పోయటం మనం అంతవరకు. నాటేవాడు ఒకడంట, నీరు పోసేవాడు ఒకడు, ప్రభువే. మనం వేస్తున్నాం, వారికి నిలబడతారు. ఏడ నుంచి ఇంకో చోటని ఇంకో చోటకి జంప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేకపోతే పడిపోతుంటారు. ఇక మనం ఏమీ చేయలేము అన్నట్టు వారిని ఏమీ చేయలేము. ప్రార్థన చేయటం తప్ప, 2 మాటలు హెచ్చరించడం తప్ప ఏమీ చేయలేం. అయితే ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు ఆయన ఆత్మ నీతో ఉన్నదంట. దేవునికి మహిమ కలుగుతాం. హల్లెలూయా. 4వ విషయాన్ని మీకు తెలియజేస్తాను. 4వ విషయం మీకు తెలియజేస్తా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుకున్నాను. తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేం గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి యథామగును. చూడండి, అలా చూడండి. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలిచాడంటే దేవుడు మనల్ని? తప్పు చేసి తిట్లు తిని బాధలు పడటం అది వేరు. తప్పు చేయకుండా మేలు చేసి అంటే దేవుని నమ్ముకోవటమే మేలు. మనం మన జీవితంలో ప్రభుని కలిగి ఉండటమే మేలు. కొంతమంది ఇతరులకు మేలు చేస్తాం, కొన్నిసార్లు చేస్తాం. నా జీవితంలో నేను మేలు చేసి కీడు అనుభవిస్తూనే ఉంటుంటా. ఎప్పుడు ఇతరులకు సహాయం చేస్తూనే ఉంటా. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక శోధనలు నాకు పెడుతూనే ఉంటుంటారు నా బ్రతుకులో, నా జీవితంలో. అయినా దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు పిలిచాడంటే దేవుడు మనమై భరించడానికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే దేవుడు ఈరోజు మనల్ని అందరినీ మందిరంలోనికి ఎందుకు పిలిచాడు? ఆయన నమ్మకం ఎందుకు పిలిచాడు? ఆయన నిమిత్తము ఆ నిందలు, ఆ బాధలు, ఆ శ్రమలు, ఆ కష్టాలు అవన్నీ మనము పడటానికే పిలిచాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడండి? ఎందుకు పిలిచాడంట? ఎందుకు పిలిచాడు? అందుకే పిలిచాడు దేవుడు. కాబట్టి మనం బాధపడకూడదు, భరించడానికే పిలిచాడంట దేవుడు. ఎందుకు ప్రభువా నన్ను పిలిచింది? ఎందుకు ప్రభువా? చాలా సార్లు ఒక స్త్రీగా చాలా సార్లు తృణీకరింపబడిన పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చు. ఒక స్త్రీగా సమర్పణ కలిగి తృణీకరింపబడిన పరిస్థితులు ఎన్నో మార్లు నేను ఎదుర్కొంటూ వచ్చాను పలు చోట్ల. ఎందుకని ప్రభువా నన్ను పిలిచింది అంటే ఇందుకోసమే పిలిచాడు. ప్రభువు నిమిత్తము మనము భరించడానికి పిలిచినాడు ప్రభువు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకో, నీకు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నన్ను ఇందుకోసమే ప్రభు పిలిచాడు, నన్ను అందుకే పట్టుకున్నట్టు. అంతే, ఒక్క మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4 విషయాలు చెప్పాను మీకు. అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పుడు 1 ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి. 2 మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. 3 ఆయన ఆత్మ మన మీద నిలిచి ఉన్నదని మనము ధన్యులు అని గ్రహించాలి. 4 ఇందు నిమిత్తమే మనము
పిలువబడ్డాము అని గుర్తుపెట్టుకోవాలి. ఏదో విషయాన్ని మీకు తెలియజేస్తాను. 23వ వచనాన్ని చదువమ్మా. 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బాగా వినండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకుని. హల్లెలూయా. క్రీస్తే తాను తనకి ఏం చేసుకున్నాడంట? ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పగించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి అప్పగించేసుకో, ప్రభువుకి అప్పగించుకో, ప్రభువుకి అప్పగించుకో. ఆ నిందలు నీ మీద వేస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు అంట నీ పక్షముగా వానితో ధైర్యంగా మాట్లాడతాడంట. సమయం గారు చెప్తాడు 27వ అధ్యాయం 11వ వచనంలో, నిన్ను నిందించు వారితో ధైర్యముగా నేను మాట్లాడేది అంటున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర చెప్పినప్పుడు, నువ్వు ప్రభు దగ్గర చెప్పు, ప్రభు పక్షంగా నువ్వు నిలబడు, ఆయన నీ పక్షంగా మాట్లాడతాడు. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు. నిందలు అవమానాలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు చులకనగా చూస్తారు. మరి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన పోరాడితే ఎవరు ఎదురు నిలబడలేరు. అంతే, ఎవరు ఎదురు నిలబడలేరు మీ జీవితంలో. ప్రియదేవుని బిడ్డ, అది అపవాది పారిపోవలసిందే. అంతే, వాడు తోక ముడుచుకొని ఏమైపోవాలంటాడు? పారిపోవాలి. అసలు నిందలు మోపేవాడు ఎవరో తెలుసా? ప్రకటన గ్రంథం చదవండి, 12వ అధ్యాయం 10వ వచనం. ఈ నిందలు అవమానాలు మోపేవాడు ఎవడనుకుంటున్నారు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెబుట వింటిని, బాగా వినండి మాట, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరములు మోపువాడైన అపవాది. ఏముంది? మన దేవుని దగ్గర చూడండి, ఎవరి దగ్గర చెప్తున్నారంట? మన దేవుడి దగ్గరే. ఎట్లా చెప్తున్నాడంట? పగలు రాత్రి ఏ టైం లేదు, ఏ టైంలో పడితే ఆ టైంలో ఎవరి మీద? మన మీదే, మన సహోదరుని మా మీదే. ఏం చెప్తున్నాడు? వెళ్ళి అబ్బో నువ్వు ఊరకనే ఇచ్చావా? అబ్బా యోగుని చూసావా? ఊరకనే యోగు నీ కోసం ఉన్నాడా ఏంది? అవి తీసి చూడు. అబ్బా ఊరకనే యథార్థంగా లేదు. అమ్మా పలానా కుట్టి ఊరకనే ఉందనుకుంటున్నావా ఏంది భక్తి? ఎవరు చెప్తుంటారంటే వెళ్ళి అమ్మవాడు చెప్తూ ఉంటాడు. వాడికి అదే పని, నేరాలు మోపటమే వాడి పని, పక్కాటలు చాడీలు చెప్పడమే వాడి పని. ఈరోజు నీవు కూడా ఒకవేళ పొరపాటున పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, నీతోటి సహోదరుల మీద, అనగా నీ యొక్క సహోదరుల మీద నువ్వు ఒకటిపై చెబుతున్నావంటే నువ్వు కూడా అపవాది కుమార్తెవు కుమారుడు. నేరములు మోపే మనసు ఎవరిదంట? అపవాది. వాడికి అదే పని. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళదు. ఎవరి దగ్గరికి వెళ్ళిపోతావు? ప్రభు పాదాల దగ్గరికి అంటే వెళ్ళి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభు అంటున్నాడు కదా, మనుషులు పెట్టు నిందకు నువ్వేం చేయొద్దు, భయపడకుడి. యెషయా గ్రంథంలో అంటాడు 51:7, భయపడద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నేను అంటున్నాడు ప్రభు. మరొక విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. స్వహస్తములతో పనిచేసి కష్టపడుతూ నిందించబడి ఏం చేస్తున్నారంట? దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి అతిమాలి కొనుచున్నాము. చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు పౌలు గారు. అయినను ఆ నిందలలో దూషింపబడి ఏం చేస్తున్నాడంటే అందరినీ, అది మన మీదకి నిందల అవమానాలు వస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలంటే దీవించడం నేర్చుకుందాం. కష్టంగానే ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మనల్ని ఎదురుగా దూషిస్తా ఉన్నప్పుడు వాళ్ళని దీవించాలి అంటే, ప్రభా నీకు స్తోత్రం అని చెప్పాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే అంత కష్టంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డగా కానీ దేవుడు చెప్తున్నాడు, నేర్చుకుందాం, కష్టమైనా నేర్చుకుందాం. మనల్ని దూషించే వారిని ఏం చేద్దాం? దీవిద్దాం. తిరిగి దూషించకుండా దీవిద్దాం. దేవుడు నేను దీవించిన కాక అన్నాడు. అంతే. ప్రభువే వాళ్ళని ఎత్తిన నువ్వులంట
ఉప్పలగా పోస్తాడంట, అంతే. ఈరోజు నువ్వు దూషించవద్దు, నువ్వేమనొద్దు, నువ్వు కలుగు చేసుకోవద్దు, స్తోత్రం అని చెప్పి వదిలేసేసాయి అంతే. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ అనారోగ్యం ఏదైనా నీ మీద ఏర్పాటు చేస్తున్నది ఏదైనా సరే, నేను నిందించేవాడు నువ్వేం చేసే దీవించవు అంతే. ఏమంటే దానియేలు గారిని ఎంత నిందించారు, ఎన్ని చెడ్డ మాటలు పలికారండి. ఏం తప్పు చేశాడు? ప్రార్థన చేసుకోవటం ఆయన చేసిన తప్పు. ప్రార్థన చేయడం ఆయన చేసిన తప్పు. పాశ్రమ చేసిన తప్పు ఏంటంటే 10 మందిని పిలిచి దేవుని వాక్యం చెప్పడం పాశ్రమ చేసిన తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 24వ వచనంలో దానియేలు గ్రంథంలో చూడండి, రాజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను ఆ వారిని తోడుకుని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. దానియేలు మీద నిందలు మోపినటువంటి వారందరినీ రాజు ఎక్కడేసాడట? సింహాల బోనులో పడవేయబడ్డారు. ఈరోజు నీ మీదకి వచ్చేటువంటి అన్ని కూడా అలా దేవుడు పడవేస్తాడు. రేపు మొత్తం నిన్ను నిందించినప్పుడు దేవుని వద్దకు రా, ఎక్కడికి వెళ్ళొద్దు, దీవించు. నిందించేవాడు ప్రభు చెప్తున్నాను, ఈరోజు నిందకు ప్రతిగా నీ జీవితంలో పూదళ్ళని ఇచ్చేటువంటి దేవుడు, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు. నిన్ను దూషించే వారిని నేను దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు కృంగిపోయావో, ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ విషయంలో నువ్వు ప్రగవలేకపోతున్నావో, తట్టుకోలేకపోతున్నావో, ఆ విషయం నుంచి దేవుడు నిన్ను లేవనెత్తును కాక, ఆ అవమానం నీకు నాట్యముగా దేవుడు మార్చును గాక, నీ కన్నీటిని దేవుడు సంతోష గానముగా చేయను గాక. ఈ దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన పక్షముగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. మోషేకి వచ్చిన నిందల నుంచి మోషేని వదిలిపెట్టలా. దావీదుకి కలిగిన నిందల్లో దావీదుని విడిచిపెట్టాలి. దానియేలుకు కలిగిన నిందల్లో దానియేలును వదిలిపెట్టలేదు. కానీ వారు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నారంట, నిలబడినారు. అందుకే వారి జీవితాల్లో అద్భుత సాక్ష్యములు వారు కలిగి ఉన్నారు. సహోదరి సహోదరుడు, ఈరోజు నీ మీద కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ప్రతి స్థితిని బట్టి దేవుని మొదట ఏం చెయ్యి? స్తుతించు, పరిశీలన చేసుకో. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నాడని నువ్వు తండ్రిని గ్రహించు. అంతేకాదు నీ జీవితంలో ప్రభువుకి అప్పగించుకో, ఇతరులను దీవించు, ఇతరులను దీవించు. ప్రభు అంటూ ఉన్నాడు, ఈరోజు నీ యొక్క బ్రతుకులు వారికి ఎటువంటి బాధలకు భయపడక, నిందు నిమిత్తమే దేవుడు నిన్ను పిలిచాడు అని గ్రహించి నువ్వు సహించి ఉంటుంది. మీరు ధన్యులు, మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడుతున్నామంట. మనం ఏమవుతున్నాం? ఆశీర్వదించబడతాం. మీ కృప ఆశీర్వాదం మీ జీవితంలో మీ కుటుంబంలో మెండుగా దేవుడు అనుగ్రహించలేదు కాక. మీ నిందకు ప్రతిగా దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చిన కాక. మీ కన్నీటికి ప్రతిగా దేవుడు నాట్యముగా మార్చి నిన్ను దీవించిన కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎన్ని అవమానాలు నీ బ్రతుకులు ఎదురైనా ప్రతి అవమానము నుంచి విడిపించగలిగినటువంటి దేవాతి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధి.